నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మురళి. కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతార, హీరో ధనుష్ మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. చిలికి చిలికి గాలివానగా మారినట్లు వీరిద్దరి మధ్య వివాదం పెను దుమారంగా మారింది. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగడంతో సినీ రంగం మొత్తం అయోమయానికి గురైంది. అసలు ఈ వివాదం ఏంటి, ఎక్కడ మొదలైంది, ఎలా తారాస్థాయికి చేరింది? నిజానికి ధనుష్, నయనతార ఒకప్పుడు మంచి స్నేహితులు. వీరిద్దరూ కోలీవుడ్లో అగ్రస్థానంలో ఉన్న నటులే. అయితే కాలానుగుణం వీరిద్దరి మధ్య వివాదాలు చిచ్చుపెట్టాయి. ఇప్పుడు నయనతార కోపానికి, వీరిద్దరి మధ్య వివాదానికి కారణమైన ఒకే ఒక్క విషయం వీరిద్దరూ కలిసి చేసిన సినిమా. 2015 సంవత్సరంలో ధనుష్ నిర్మాతగా, విజయ్ సేతుపతి, నయనతార హీరోయిన్లుగా నానుమ్ రౌడీదాన్ అనే చిత్రాన్ని నిర్మించారు ధనుష్. దీనికి నయన్ భర్త విఘ్నేష్ శివన్ దర్శకుడు. కథలోని పట్టు, దర్శకత్వ విలువలకు తోడు అనిరుద్ధ్ అద్భుతమైన మ్యూజిక్ తోడు కావడంతో అప్పట్లో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇదే సినిమాను నేను రౌడీనే పేరిట తెలుగులో కూడా విడుదల చేశారు నిర్మాత. ఇక్కడి వరకు బాగానే ఉన్న అసలు వివాదం దీని తర్వాతే మొదలైంది. అది తెలుసుకునే ముందు కాసేపు ఈ సినిమా సంగతి పక్కన పెట్టి నయన్ ప్రొఫెషనలిజం గురించి మాట్లాడుకుందాం. నయనతారపై తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమలో ఒక టాక్ ఉంది. ఆమె సినిమాలలో అయితే నటిస్తారు, కానీ సినిమా ప్రమోషన్లలో పాల్గొనరని, అసలు సినిమా ఈవెంట్లు ఒక్కదానికి కూడా రారని. నిజానికి ఇది 100కి 100 పాళ్ళు నిజం. నయనతార పెద్దగా సినిమా ఫంక్షన్లలో కనపడదు. వచ్చామా, సినిమా చేశామా, వెళ్ళామా అనే విధంగానే నయనతార ప్రవర్తన ఉంటుంది. సినిమా హిట్ ఫ్లాప్ విషయాన్ని కూడా పెద్దగా పట్టించుకోరు. సరిగ్గా ఈ విషయమే ధనుష్కు, నయనతారకు మధ్య వివాదానికి కారణమైంది. నానుమ్ రౌడీదాన్ సినిమా షూటింగ్ అనంతరం సినిమా ప్రమోషన్లలో పాల్గొనాలని నయనతారను ధనుష్ కోరడం, దానికి నయనతార ససేమిరా అనడమే కాకుండా తాను కేవలం సినిమా వరకు మాత్రమే అగ్రిమెంట్ చేసుకున్నానని, తన అగ్రిమెంట్లో సినిమా ప్రమోషన్లలో పాల్గొంటానని ఎక్కడా తెలపలేదని ధనుష్కు వివరణ ఇచ్చింది. నయనతార మాట్లాడిన ఆ మాటలకు ధనుష్ తీవ్ర అసహనానికి గురయ్యారు. నిజానికి నయనతార మాట్లాడిన మాటలు నిజమే అయినప్పటికీ ఆ సినిమాలో నటించిన నటీనటులే ఆ సినిమాను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దీనికి అగ్రిమెంట్లు అంటూ పెద్ద పెద్ద మాటలు కాకుండా మన సినిమా మనం ప్రమోట్ చేసుకోవాలన్న బాధ్యత ఉండాలి. ఈ విషయం నిర్మాత, నటీనటుల మధ్య ఉన్న సఖ్యతపై ఆధారపడి ఉంటుంది. ఇక నయన్ మాట్లాడిన మాటలు సినిమా వరకు మాత్రమే నాకు డబ్బులు ఇచ్చారు, ప్రమోషన్లకు డబ్బు ఇవ్వలేదు అనే అర్థం వచ్చే విధంగా ఉండడంతో ధనుష్ కోపానికి గురయ్యాడు. నయనతార ఎలాంటి ప్రచారం చేయనప్పటికీ ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఈ సినిమాకు పలు అవార్డులు కూడా దక్కాయి. 2015లో జరిగిన గొడవ ఇప్పుడు వివాదానికి ఎలా కారణమైందని ఆలోచించకండి, అక్కడికే వస్తున్నా. సినిమా నటిగా అనేక విజయాలు అందుకున్న నయనతార ఇప్పుడు తన డాక్యుమెంటరీని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక డాక్యుమెంటరీ అంటే ఆమె సినిమా రంగంలో సాధించిన విజయాలను చూపించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. నయనతార తన భర్త విఘ్నేష్ శివన్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం కావడం, సినీ జీవితంలో మరపురాని విజయం సాధించిన సినిమా నానుమ్ రౌడీదాన్ కావడంతో ఖచ్చితంగా దానికి సంబంధించిన పార్ట్ ఉండాలని నయనతార, విఘ్నేష్ దంపతులు నిర్ణయించుకున్నారు. ఎలా అయినా తన అన్ని చిత్రాల్లోని మంచి మంచి సీన్లను ఆ డాక్యుమెంటరీలో చూపించాలి అనుకున్న నయనతార ఈ చిత్రానికి సంబంధించిన సన్నివేశాలను కూడా వాడుకోవాలి అనుకుంది. తన అన్ని చిత్రాల నిర్మాతల దగ్గర నుంచి అనుమతి తీసుకున్న తర్వాత ఆ చిత్ర సన్నివేశాలను డాక్యుమెంటరీలో వాడుతున్నారు. ఇక ఇదే విషయంపై నానుమ్ రౌడీదాన్ నిర్మాత ధనుష్ను చిత్ర సన్నివేశాల కోసం అనుమతి కోరింది నయనతార. దీనికి ధనుష్ నుండి సరైన స్పందన రాకపోవడంతో ఎలా అయినా ఒప్పిద్దామనే ఉద్దేశంతో ఆ సినిమా ట్రైలర్లో 3 సెకండ్ల నానుమ్ రౌడీదాన్ సన్నివేశాన్ని కూడా కలిపి విడుదల చేశారు. ఆ సినిమా ట్రైలర్లో నానుమ్ రౌడీదాన్ సన్నివేశాలను గుర్తించిన నిర్మాత ధనుష్ 10 కోట్ల రూపాయల కాపీరైట్ నోటీసులను పంపారు. ఇది చూసిన నయన్ ధనుష్తో మాట్లాడి ఒప్పించాలని అనుకుంది. వీరి ఇరువురు మధ్య పలుమార్లు చర్చలు జరిగినా ఆ చర్చలు కొలిక్కి రాలేదు. దీంతో నవంబర్ 18న రాబోయే డాక్యుమెంటరీలో నానుమ్ రౌడీదాన్ విడుదల చేయాలని నయన్ నిశ్చయించుకుంది. ఇదే నయన్ ఉగ్ర రూపానికి కారణమైంది. ఇక ఇదే విషయంపై ధనుష్ను ఉద్దేశిస్తూ ఒక లేఖను విడుదల చేసింది. మీ ప్రతీకార ధోరణి నా భర్తను మాత్రమే కాకుండా డాక్యుమెంటరీ పనికి అంకితమైన ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసిందని ధనుష్ తీరును తప్పుబట్టింది నయనతార. ప్రేమ, పెళ్లితో సహా నా జీవితంలోని ఆనంద ఘట్టాలు ఉన్న ఈ డాక్యుమెంటరీలో తీపి జ్ఞాపకాలను మోసుకు వెళ్లే పలు సినిమాల సీన్లను ఉపయోగించుకునేందుకు మంచి మనసున్న చాలామంది వెంటనే అంగీకరించారు. కానీ నానుమ్ రౌడీదాన్ సినిమా రాలేదనే బాధ తనను జీవితాంతం వెంటాడుతోందని నయన్ తెలిపింది. బిజినెస్ లెక్కల పరంగా కాపీరైట్ సమస్యలు వస్తాయని నువ్వు ఇలా చేసుంటావు అనుకోవచ్చు, కానీ చాలా కాలంగా మాపై పెంచుకున్న ద్వేషాన్ని ఇలా చూపించడం వల్ల మేము చాలా బాధపడాల్సి వస్తుందంటూ విరుచుకుపడింది నయనతార. నానుమ్ రౌడీదాన్ షూటింగ్ టైంలో మేము మా మొబైల్స్లో తీసుకున్న వీడియోను ట్రైలర్లో 3 సెకండ్లు ఉపయోగించినందుకు నువ్వు 10 కోట్ల రూపాయల నష్టపరిహారం డిమాండ్ చేయడం చాలా దారుణం. నువ్వు ఇంతలా దిగజారుతావు అనుకోలేదు. దీన్ని బట్టి నీ క్యారెక్టర్ ఏంటనేది అర్థమవుతోంది. నీ అభిమానుల ముందు బయట నువ్వు ఎంతలా నటిస్తున్నావో తెలుస్తోంది. మాతో మాత్రం అలా ప్రవర్తించకు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది.
అయితే ఇప్పటి వరకు దీనిపై ధనుష్ నుండి ఎలాంటి స్పందన రాలేదు. అయితే ఈ వివాదాన్ని మనం పూర్తిగా గమనిస్తే అప్పుడు నానుం రౌడీదాన్ చిత్ర సమయంలో బిజినెస్గానే నయనతార చూశారు. ఇప్పుడు ధనుష్ కూడా ఈ కాపీరైట్ కేసును బిజినెస్గానే చూశారు. అప్పుడు నయనతార ఆ సినిమాని తన సినిమా అనుకుని ప్రవర్తిస్తే ఇప్పుడు ధనుష్ అందరి నిర్మాతలలాగానే తన హీరోయిన్ అనుకుని అనుమతులు ఇచ్చేవారేమో.